అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్ 2021 మరియు సరగేసి యాక్ట్ 2021 రెండు వేరువేరు అనమాట. ఏఆర్టీ యాక్ట్ అంటే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అంటే దీనిలో ఒక జంట ఉండొచ్చు, సింగిల్ ఉమెన్ ఉండొచ్చు, విడో ఉండొచ్చు, ఇలా ఎవరైనా ఉండొచ్చు, లివ్ ఇన్ పార్ట్నర్స్ కూడా ఉండొచ్చు. ఏఆర్టీ అంటే అది ఐవీఎఫ్ కావచ్చు, ఐయుఐ కావచ్చు, స్పర్మ్ ఎగ్ డొనేషన్ కానీ, ఎంబ్రయో ట్రాన్స్ఫర్ కానీ ఇలాంటి ఏమైనా కావచ్చు అనమాట. తర్వాత మనకి ప్రత్యేకంగా సరగేసీ కోసం ఒక చట్టం ఉంది, అదే సరగేసీ రెగ్యులేషన్ యాక్ట్ 2021. భారతదేశంలో కమర్షియల్ సరగేసీ కంప్లీట్గా బ్యాన్డ్ అనమాట. ఎవరైనా సరే ఆల్ట్రిస్టిక్ సరగేసీ అంటే ఒక తల్లి తన కడుపులో బిడ్డను కనలేని పరిస్థితిలో ఇంకొక తల్లి వచ్చి తన గర్భం ఇవ్వచ్చు అనమాట. ఒక మ్యారీడ్ కపుల్ సరగేసీకి వెళ్ళాలంటే పెళ్ళైన తర్వాత 5 సంవత్సరాల తర్వాత వెళ్ళాలి. కాబట్టి ఎవరైతే తన గర్భం ఇస్తున్నారో ఆ తల్లిని సరగేట్ మదర్ అంటారు. ఈ సరగేసీ అనేది కేవలం ఇండియన్ కపుల్స్, భారతీయ జంటలకే అప్లికేబుల్ అవుతుంది. సరగేసీ అనేది కేవలం ఇండియన్ కపుల్స్, అది కూడా మ్యారీడ్ కపుల్స్కి అప్లికేబుల్ అవుతుంది అనమాట. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ గురించి ఏఆర్టీ యాక్ట్ ఉంది, సరగేసీకి సంబంధించి సరగేసీ చట్టం ఉందన్నమాట. ఈ చట్టాల కింద నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఏఆర్టీ బోర్డులు ఏర్పాటైనాయి. అదేవిధంగా నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో సరగేసీ బోర్డ్స్ కూడా ఏర్పాటైనాయి.